హలో, నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండి ఆమ్రపాలి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుర్గేష్, వీళ్ళు ఒకే వేదిక మీద కనిపించారు విశాఖపట్నంలో. ఆ వేదిక మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కనిపించారు. ఆ వేదిక మీద నుంచి ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు జరిగింది. ఆ సదస్సులో 8 కీలకమైనటువంటి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆ కంపెనీలు 1217 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖ అభివృద్ధి కోసం, పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకోసం. తీరం ఏమిటి 400 కిలోమీటర్లు పరిధిలో 30 బీచ్ల్ని డెవలప్ చేయడానికి ఆమ్రపాలి ఒక డిజైన్ చేశారు. అలాగే మండువ లోగిళ్ళు అనేదాన్ని కాన్సెప్ట్గా తీసుకొని పర్యాటకులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వేదిక మీద నుంచి అయ్యన్న పాత్రుడు గారు చాలా సీరియస్గా పర్యాటక శాఖ గురించి మాట్లాడారు. గోవాకి వెళ్తున్నటువంటి పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రారు? గోవాలో ఏముందని చెప్పి వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదని చెప్పి రావట్లేదు అని ఒక క్వశ్చన్ చేస్తూ, మీరు ఆంధ్రప్రదేశ్కి పర్యాటకులు తీసుకొచ్చిన బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఆమ్రపాలి, అజయ్ జైన్, అలాగే మంత్రి దుర్గేష్ కూడా ఆయన సూచించడం జరిగింది. ప్రత్యేకించి ఆమ్రపాలి గురించి ఆయన, మీరు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన డిజైన్ చేయాలి, ఆ డిజైన్లో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా కొన్ని అంశాలను పొందుపరచాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విశాఖకు ఏజెన్సీ చట్టాలు ఉన్నాయి, అందుకే పర్యాటకులు రావట్లేదు అనేది ఒక హడ్డిల్ ఉంది. అసలు విశాఖలో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాలకే ఆ చట్టం ఎందుకు ఉంది? కర్ణాటకలో కూడా ఏజెన్సీలు ఉన్నాయి కదా, మరి కర్ణాటకలో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ చట్టాన్ని అమలు చేయనప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖపట్నంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ చట్టాన్ని అమలు చేస్తూ పర్యాటకుల్ని రాకుండా ఎందుకు చేస్తున్నారనేది పరిశీలించాలంటూ ఆమ్రపాలికి అయ్యన్న పాత్రుడు గారు సూచించారు. ప్రత్యేకించి ఆమ్రపాలికి ఎందుకు సూచించారనంటే, ఆవిడ ఢిల్లీలో పిఎం ఆఫీస్లో పనిచేశారు, అలాగే తెలంగాణలో కలెక్టర్గా పనిచేశారు, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా పనిచేశారు. ఆవిడకి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వయా తెలంగాణ వరకు పరిచయాలు ఉన్నాయి. సో ఢిల్లీలో ఆవిడ లాబింగ్ నడిపి కర్ణాటకలో ఏజెన్సీ ప్రాంతాలకి పర్యాటక శాఖను అభివృద్ధి చేయించుకునేందుకు చట్టాలు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖలో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాలకి, గిరిజన ప్రాంతాలకి ఈ చట్టాలను ఎందుకు అమలు చేస్తున్నారు? పర్యాటక శాఖను అభివృద్ధి చేయించుకోవాలంటే ఆ చట్టాలని వైండప్ చేయాలి, ఆ చట్టాలను తొలగించాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ఫైల్ని మూవ్ చేసి క్లియరెన్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆమ్రపాలికి అలాగే అజయ్ జైన్కి ఆయన అయ్యన్న పాత్రుడు గారు ఒక సూచన కూడా చేయడం జరిగింది. దాదాపు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. దాదాపు 3000 మందికి ఉపాధి అవకాశాలు రాబోయేటువంటి 5 ఏళ్లలో పర్యాటక శాఖ నుంచి వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. అలాగే తీరం వెంబడి మొత్తం పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలి. అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయి. లంబసింగి ప్రాంతం ఉంది. ఆ లంబసింగి ప్రాంతంలో ఇప్పటికీ పర్యాటకులు వస్తుంటారు, కానీ అక్కడ ఉండడానికి, తినడానికి సరైనటువంటి ఫుడ్ దొరకనటువంటి సిచ్యువేషన్. దీని మీద పర్యాటక శాఖ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే ఇప్పుడు ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది, కోల్డ్ ఫెస్టివల్ అనేది ఈ నెల 31వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ప్రస్తావించారు ఆ వేదిక మీద నుంచి. ఆ కోల్డ్ ఫెస్టివల్ విజయవంతం చేయడానికి పర్యాటక శాఖ తీసుకుంటున్నటువంటి ఏర్పాట్ల మీద అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆమ్రపాలికి ఒక టెస్ట్, ఒక పరీక్షలాగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా హోటళ్ళకి, పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్నటువంటి హోటల్స్కి 66 లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దాని కారణంగా నష్టాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఒక ఫైల్ని మూవ్ చేశారు ఆమ్రపాలి గారు.
అధికారులు మంత్రులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి 20 లక్షల రూపాయలు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఇప్పుడు హామీ ఇవ్వటం కూడా జరిగింది పర్యాటక శాఖ. దీంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోటళ్ళు లైసెన్స్ ఫీజు తగ్గుతుంది, దాంతో కాంపిటీషన్ పెరుగుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆ వేదిక మీద నుంచి. టైం పీరియడ్ కూడా వెసులుబాటు ఇవ్వాలి పర్యాటక శాఖలో ఉండేటువంటి హోటల్స్కి, అలాగే బార్లకు కూడా. హోటళ్లలో ఉండేటువంటి బార్లకి ఫీజులు భారీగా తగ్గించడంతో పాటు టైంను కూడా ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు అక్కడికి పార్టిసిపేట్ చేసినటువంటి పెట్టుబడిదారులకి చెప్పడం జరిగింది. దీంతో పాటు అన్నీ చాలా వరకు లీజులకు ఉన్నాయి, ఈ లీజులన్నింటినీ కూడా సమీక్షిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఆ లీజులను ఎప్పుడు సమీక్షిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే, ఇంత పెద్ద సదస్సు జరిగింది వైజాగ్లో, ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు. దానికి ముఖ్య అతిథిగా అయ్యన్న పాత్రుడు గారు హాజరయ్యారు. మరి ఆ వేదిక మీద నుంచి రిషికొండను ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లభించలేదు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది, కొత్తగా కూటమి ప్రభుత్వం. ఆ రోజు నుంచి కూడా రిషికొండను ఏం చేయాలి, 550 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతంగా నిర్మించినటువంటి భవనం అది, పైగా పర్యాటక కేంద్రం, దాన్ని ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటివరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి అమరాపాలి కూడా సమీక్షించలేదు అనేది వినిపిస్తుంది. మరి ఎందుకు సమీక్షించలేదు? దాని నిర్మాణం వెనక మంత్రి రోజా గారు గతంలో ఉన్నారు. అలాగే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ వేయాలి, ఇప్పటివరకు ఎంక్వైరీ వేయలేదు. ఎంక్వైరీ వేయాలనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకురాలేదు. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి హోటల్స్ కానీ, లీజుకున్నటువంటి స్థలాలు కానీ, ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. వాటిని ఇప్పటివరకు విడిపించలేదు, వాటిని సమీక్షించలేదు. ఎందుకు సమీక్షించలేదు అనేటువంటి క్వశ్చన్ ఆ వేదిక మీద నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళల్లో వచ్చింది అని తెలుస్తుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 300 రూపాయల టికెట్లని ఆర్టీసీకి అనుసంధానం చేసి, అలాగే టూరిజం శాఖ కూడా అనుసంధానం చేసి టూరిజంకి అప్పచెప్పారు. అప్పట్లో అదొక పెద్ద కుంభకోణంగా ఉంది, ఆరోపణలు అనేకం ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ వేయలేదు. ఇప్పటికి కూడా పర్యాటక శాఖ ఎండీగా ఉన్నటువంటి అమరాపాలి గతంలో జరిగినటువంటి వాటి మీద పూర్తి సమీక్ష చేసి దాంట్లో తప్పులు జరిగాయా, ఒప్పులు జరిగాయా అనేటువంటి చర్చను ప్రభుత్వం వద్ద ఉంచలేదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో పర్యాటకులను ఏ విధంగా ఆకట్టుకోబోతున్నాము అనే రిపోర్టు మాత్రం ప్రభుత్వానికి అందజేశారు అమరాపాలి అని చెప్పి తెలుస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పుల్ని పైకి రాకుండా అమరాపాలి గారి మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా? అసలు రిషికొండను ఎందుకు పట్టించుకోవట్లేదు? అలాగే హోటళ్ళు, బార్ల లైసెన్సులు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఉన్నారు, లీడర్లు, వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. హోటల్స్ కానీ, కొన్ని లీజుకు ఉన్నటువంటి స్థలాలు కానీ, ఇవన్నీ కూడా మరి వాటిని ఎందుకు రివ్యూ చేయట్లేదు? కేవలం ఈ ప్రాంతీయ సదస్సులో రాబోయేటువంటి రోజుల్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక రిపోర్ట్ని ప్రజెంట్ చేసే తప్ప, గత ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది పర్యాటక శాఖని, పర్యాటక శాఖలో నిధుల్ని ఎన్ని పక్కదావ పట్టించారు అనేది కొంతమంది దాచిపెడుతూ ఉన్నారు. దానికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో ఈ సదస్సు ముగిసిన తర్వాత ఎక్కువగా అవినీతి అక్రమాలు ఎలా జరిగాయి పర్యాటక శాఖలో అనే దాని మీదనే చర్చ జరిగింది. మరి దీనికి అమరాపాలి గారు ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే గత రాబోయేటువంటి రోజుల్లో తన రికార్డు ఏంది, తన ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆవిడ ప్లాన్ చేసుకుంటున్నారా అనేది